నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 12న థియేటర్స్లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో ఓటీటీ కోసం సినీ ప్రియులు, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలోనే ఓటీటీకి వస్తుందని భావించినా అది జరగలేదు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈ నెల 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. దీంతో ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కాగా ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తికి ఒక కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు లీజుకు తీసుకొని కాఫీ సాగు పేరుతో డ్రగ్స్, వన్యమృగాల అక్రమ రవాణా సాగిస్తూ ఉంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణహాని ఉందనే విషయం చంబల్ జైల్లో ఉన్న మహారాజ్ అంటే బాలకృష్ణకు తెలుస్తోంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్గా చేరుతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరినీ కూడా మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చిన్నారి వైష్ణవికి మహారాజ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సివిల్ ఇంజనీర్ సీతారాం అంటే బాలకృష్ణ, చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్ అంటే బాబీ డియోల్ మధ్య ఉన్న వైరం ఏంటి? నందిని అంటే శ్రద్ధా శ్రీనాథ్, కావేరి, ప్రజ్ఞ జైస్వాల్ ఎవరు వీళ్ళంతా? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే.